ఇస్తున్నాను. ఈ మధ్యాహ్న వేళలో మీ నామాన్ని ఇప్పటి వరకు స్తుతించాం, గణపరిచాం. జీవము కలిగిన మీ మాటలను ధ్యానిస్తున్నాం. నాయనా, ఆ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, వాటిలో ఉన్న సత్యాన్ని గమనించి, గ్రహించి, వాటి ప్రకారమే నడిచే కృపనివ్వండి. వింటున్న అనేక మందికి దీవెన, మేలు, ఆశీర్వాదము ఈ మాటల ద్వారా కలుగునట్లుగా నీ సహాయాన్ని ఇవ్వండి. ఈ మాటలు నా ప్రభువా వారిని జీవము వైపునకు నడిపించినట్లుగా, పరలోక రాజ్యము వైపునకు నడిపించమన్నట్లుగా, లోపాలు సవరించుకొని మీ కొరకై జీవించగలిగిన గొప్ప అనుభూతుల వైపునకు ప్రతి బిడ్డను ఈ మాటల ద్వారా నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ప్రభువారు మన కోసం సిద్ధం చేసిన మాటలు మనము ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం ఈ రీతిగా మాట రాయబడుతుంది. పురారా, సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యోధా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్భయముగా నివాసం చేస్తా ఉన్నారు. పుల్లర లేఖనంలో సొలొమోను గారు రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి దినములలో ఇశ్రాయేలు వారేమి, యోధా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు వారు కలిగి ఉన్నటువంటి ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద భయము లేకుండా నివసిస్తున్నారంట. నిర్భయముగా అనగా భయము లేకుండా నివసిస్తూ ఉన్నారు. భయము అనేటటువంటిది వారి దరిదాపుల్లోకి రాలేదంట. భయముతో ఏమాత్రము వారు జీవించట్లేదంట. నిర్భయముగా వారు ఏం చేస్తున్నారంటే నివసిస్తున్నారు. ఆమె నివసింపజేస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. వారిలో ఏ భయము లేకుండా ఆ రీతిగా ప్రభు వారే నడిపిస్తూ ఉన్నారు. మంచిది పుల్లారా, అలా గుండుట చాలా శ్రేష్టమైనటువంటి పనే. అయినను నాటి దినాలతో నేటి ప్రస్తుత పరిస్థితులను పోల్చుకొని మనం ఆలోచన చేస్తే నేటి దినాన జనులు భయముతో నివసిస్తూ ఉన్నారు. జనులు భయముతో వారి యొక్క స్థితిగతులలో, జీవితాలలో, కుటుంబాలలో ముందుకు నడుస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఎప్పుడు శత్రువు ఏ విధముగా దాడి చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. అపవాది ఎప్పుడు ఏ విధమైనటువంటి దాడి చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. శత్రు సమూహము ఎప్పుడు దాడి చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. మన దేశ పరిస్థితులను, భారతదేశ పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితులలో మరి జనులు కొనసాగుతూ ఉన్నారంటే, శత్రు దేశాలు చేస్తున్నటువంటి దాడులను బట్టి కొంతమంది భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయితే నాటి దినాల్లో ఉన్నటువంటి బిడ్డలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు వారికి కలిగి ఉన్న ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద భయము లేకుండా జీవించారు, నివాసం చేశారు. అదే భయము లేకుండా మనం జీవించాలి. ఆమేన్. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే భయము లేకుండా, శత్రువు వచ్చి దాడి చేస్తారనే భయం లేకుండా, అపవాది మన మీద దాడి చేస్తారనే భయం లేకుండా నిర్భయముగా మనము జీవించాలి. ఎలాగ జీవించగలం? ప్రతి పరిస్థితిని బట్టి మనం భయపడతా ఉంటాం. ఆర్థికాన్ని బట్టి, శరీర బలహీనతలను బట్టి, కృంగిపోయిన స్థితిగతులను బట్టి, వేదన బాధలను బట్టి మనము భయపడతా ఉంటాం. సహజంగా మానవుడు భయపడతా ఉంటాడు ఎదురు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అయితే మానవులందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యమైన మాట ఏంటంటే, ఇవన్నీ పరిస్థితులు దేవుని ముందు ఏమాత్రము నిలబడవు.
ఆయన ముందు ఏమాత్రము ఈ పరిస్థితులు నిలబడవు కాబట్టి మనము ధైర్యముతో మన జీవితాల్లో ముందుకు నడవాలి. ఆ ధైర్యము రావాలంటే మనం ఏం చేయాలి, ఆ ధైర్యము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అని కనుక ఆలోచన చేస్తే సామెతల గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం పుల్లరా. 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి గనక మనం చూస్తే అక్కడ ఈ రీతిగా ఒక మాట రాయబడుతుంది కదా, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. దేవునికి స్తోత్రం. యథార్థముగా ప్రవర్తించేవాడు ఎలాగుంటాడంటే నిర్భయముగా. ఎలాగుంటాడంట? నిర్భయముగా, భయము లేకుండా ఉంటాడు. యథార్థముగా అంటే సత్యముతో నడిచేవాడు, ప్రవర్తించేవాడు ఎలాగుంటారంటే నిర్భయముగా, భయము లేకుండా ఉంటారు. అదే సత్యము లేకుండా అబద్ధముతో బ్రతికేవారు, అబద్ధముతో ప్రవర్తించేవారు, వారందరూ కూడా ప్రతి చిన్న పరిస్థితికి భయపడతారు, ప్రతి చిన్న స్థితిగతులకు భయపడతారు. కానీ ఇక్కడ లేఖనం మాట్లాడుతూ ఉంది యథార్థముగా మనం ప్రవర్తించాలంట. ఒకవేళ అందుకేనేమో దాను మొదలుకొని బైర్షేబ వరకు నాటి జనాభా వారి చెట్ల కింద, ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద వారు నిర్భయముగా జీవించారంటే వారు సొలొమోను గారి కాలి దినములలో యథార్థముగా ప్రవర్తించడాన్ని బట్టి వారు ఎలాగున్నారంటే నిర్భయముగా నివసించారు, జీవించారు. నెంబర్ 1, నిర్భయముగా నివసించాలంటే, జీవించాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలంట పిల్లరా? యథార్థముగా, సత్యముగా ఉండాలంట. అంటే అబద్ధాలతో మన ప్రవర్తన ఉండకూడదు. సత్యముగా మన ప్రవర్తన, యథార్థతగా మన ప్రవర్తన ఉంటే లేఖనం మాట్లాడుతూ ఉంది సామెతల గ్రంథములోనే 11వ అధ్యాయము 3వ వచనాన్ని గనక ఒకసారి మనం చదివితే పుల్లరా, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ఆమేన్. యథార్థవంతుల యథార్థత, వారి సత్యమే వారికి ఏం చేసిద్దంట పుల్లరా? త్రోవ చూపిస్తుందంట. మన ముందు అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, అనేకమైనటువంటి అబద్ధ మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో నడిచేటటువంటి వారు అనేక మంది ఉన్నారు, ఆ మార్గాల్లో ప్రయాణం చేసేవారు అనేక మంది ఉన్నారు. ఏది సత్యమైన మార్గమో తెలియక, ఏది మేలైన మార్గమో తెలియక అనేక మంది ఉన్నారు పుల్లారా. కానీ లేఖనం మాట్లాడుతూ ఉంది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించిద్దంట. అంటే మన యథార్థత మనకి ఇప్పుడు ఏం చూపించిద్దంట పుల్లరా? త్రోవ, ఎలాగ నడవాలో చూపించింది, ఎలాగ ప్రవర్తించాలో నేర్పించింది. మన ముందు జీవ మార్గం ఉంది, అదేవిధంగా తీర్పు మార్గం కూడా ఉంది. అదే పాతాళానికి వెళ్ళేటటువంటి మార్గము. యథార్థతతో ఉంటే అదే జీవ మార్గంలో మనం కొనసాగిపోతూ నడిపిస్తాడు దేవుడు. కానీ యథార్థత కోల్పోతే ఆ యొక్క పాతాళము వైపునకు మన అడుగులు పడతా ఉంటాయి, ఆ మార్గంలోనే మనం వెళ్తూ ఉంటాం. కానీ నేటి దినాన మంచి త్రోవలో వెళ్ళాలంటే మనుషులకు ఏం కావాలి అని లేఖనం మాట్లాడుతూ ఉందంటే యథార్థత కావాలి, సత్యము కావాలి. ఆ సత్యమే ఏం చేసిద్దంటే భయం లేకుండా చేసిద్ది. సత్యం పలికేవాడు ఎవరి దగ్గర భయపడ్డప్పుడులారా. అబద్ధం చెబితే దాన్ని కవర్ చేసుకొని మరొక అబద్ధము చెప్పాలి. సత్యం చెప్పేవాళ్ళు ఎవరికైనా భయపడతారా? పరిస్థితులకు భయపడతారా? మనుషులకు భయపడతారా? లేదు. అబద్ధం చెబితే ఇది ఒకవేళ తెలిసిపోతుందేమో అని భయపడాలి. వాళ్ళ ముందు నేను చెప్పేగా తెలిసిపోతుందేమో భయపడాలి. కానీ ఇక్కడ లేఖనం మాట్లాడుతుంది ఆ భయము లేకుండా మనం జీవించాలంటే యథార్థత చాలా ప్రాముఖ్యము. ఆ యథార్థత మనం ఏం చేసిద్దంటే మంచి త్రోవలో మనందరినీ కూడా నడిపిస్తూ ఉంటుందంట పిల్లరా. కాబట్టి అట్టి యథార్థత మనము కలిగి జీవించేటటువంటి వారిగా ఉండాలి. లేఖనం మాట్లాడుతూ ఉంది యోబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం చూస్తే యోబు గారు ఒక శ్రేష్టమైనటువంటి మాటను పలుకుతా ఉన్నాడు పుల్లరా. 27వ అధ్యాయము 5వ వచనాన్ని గనక చూస్తే, మరణమగు వరకు నేను ఎంత మాత్రమునో యథార్థతను విడువను అన్నాడు. ఆమేన్.
మరణము అయ్యేంత వరకు నేను ఎంత మాత్రము యథార్థత విడవను. చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఏబు గారు. మరణం అయ్యేంత వరకు అంట, పరిస్థితి ఎదురొచ్చినా యథార్థతను విడవడంట ప్రియులారా. మనమైతే పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు యథార్థత విడిచిపెట్టేస్తాం, సత్యం నుంచి దూరంగా వచ్చేస్తాం, పరిస్థితులకు లొంగిపోతాం, ప్రభావాలకి లొంగిపోతాం, దేవుడు ఉన్నాడని కూడా మర్చిపోతాం. కానీ భక్తుడి కమిట్మెంట్ ఏంటంటే మరణం అయ్యేంత వరకు యథార్థతను విడువడు. కుమారులు కుమార్తెలు చనిపోయారు ఏబు గారికి, యథార్థతను విడిచారా పుల్లారా? లేదు. సంపాదించుకున్నటువంటి సంపద అంతయు కూడా పోయింది, యథార్థత కోల్పోయాడా? లేదు. శరీరం అంతయు కూడా బలహీనమైపోయింది, అయినా యథార్థతను వీడాడా? లేదు. వేడకపోగా మళ్ళీ అంటున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మరణము అయ్యేంత వరకు నేను యథార్థతను వీడవను. ఆమేన్. కాబట్టి ఆ యథార్థత ఏబు గారిలో భయము లేకుండా చేసింది. ఇప్పుడు ఏబు గారిలో ఏం లేదంటే పిల్లరా, భయం లేదు. నువ్వెలా చెప్తావయ్యా భయం లేదంటే? లేఖనం మాట్లాడుతూ ఉంది, కుమారులు కుమార్తెలు చనిపోయారు, భయపడ్డాడా? లేదు. సంపద అంతా పోయింది, భయపడ్డాడా? లేదు. శరీరం అంతా బలహీనమైపోయింది, భయపడ్డాడా? లేదు. భార్య తులనాడుతా ఉంది, భయపడ్డాడా? లేదు. ఎందుకు ఆయనలో ఇవన్నీ పోయిన భయం లేదు? సమస్తము కోల్పోయిన ఎందుకు భయం లేదు? ఎందుకు ధైర్యంగా ఉన్నాడు? ఎందుకు అదే శక్తితో ఉన్నాడంటే ఆయనలో ఏముందంటే పుల్లారా, యథార్థత, సత్యం ఉంది. ఎందుకంటే ఆయన ఆరాధించే దేవుడు సత్యవంతుడు కాబట్టి నేను కూడా సత్యముతో ఆరాధించాలి, యథార్థతతో ఆరాధించాలని కమిట్మెంట్ తీసుకున్న ఏబు గారు పరిస్థితులకు భయపడకుండా అన్ని వేళలా ప్రభువునే స్తుతించాడు. ఆ యథార్థత, ఆ యథార్థవంతుల యథార్థత ఏం చూపించిందంటే త్రోవను చూపించింది. కాబట్టి ఈయన మరణం అయ్యేంత వరకు అదే యథార్థతను కలిగి ఉన్నాడు. కాబట్టి రెండంతలుగా దీవించబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ పరిస్థితులలో నీవు నేను కానీ యథార్థతను కోల్పోకూడదు, సత్యాన్ని కోల్పోకూడదు, సత్యాన్ని అమ్మివేయకూడదు, యథార్థతతో జీవించాలి ప్రియులారా. ఆ యథార్థతే నేడు నీకు మహాబలమై దీవెన వర్షాలు కురిపించేటట్లుగా చేస్తుంది. కాబట్టి నాటి దినాన తాను మొదలుకొని బైరిషేబా వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలీ వారేమి, యోధా వారేమి అంజూరపు చెట్ల కింద, ద్రాక్ష చెట్ల కింద నిర్భయముగా జీవించారంటే మొదటిది దేవుడు, రెండవది వారి రాజుగా సలోమాను గారు ఉన్నారు, మూడోది యథార్థత వారిలో భయము లేకుండా చేసి నిర్భయముగా నివసించేటట్లు చేసింది. ఇప్పుడు భయము లేకుండా ఉండాలంటే, నిర్భయముగా ఉండాలంటే నీకు నాకు కావలసిన మొదటి ప్రాధాన్యతమైనటువంటి క్వాలిటీ లక్షణం ఏంటంటే యథార్థత, సత్యము కావాలి. మనకి ఏం కావాలంటే పిల్లరా? సత్యము, యథార్థత మనకు కావాలి. ఒకవేళ మనలో యథార్థత, సత్యము లేకపోతే అన్ని అబద్ధాలే, అన్ని దురాలోచనలే మన హృదయంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి కదా పిల్లరా? మన హృదయాలు ఏం ఏలుబడి చేస్తాయంటే అప్పుడు అన్ని దురాలోచనలు ఉంటాయి. యథార్థత గనక లేకపోతే మన హృదయంలో అన్ని ఆలోచనలు ఎలా ఉంటాయంటే దురాలోచనలుగానే ఉంటాయి. ఒకరోజు దావీదు వారి ఇలాగ ప్రభునకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు కీర్తన 17వ కీర్తన గనక మనం చూస్తే అక్కడ ఈ రీతిగా కొన్ని మాటలు రాయబడుతున్నాయి పుల్లరా. 17వ కీర్తనలో ప్రార్థన చేసినటువంటి దావీదు వారు ఏమని ప్రార్థన చేస్తారంటే 17వ కీర్తన 3-4 వచనాల్లో 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనాన్ని చూద్దాం. రాత్రి వేళ 17వ అధ్యాయము 17వ కీర్తన 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి అంటున్నాడు దావీదు వారు. ఏమంటున్నారంటే పిల్లరా, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలన చేశావు.
అబ్బా, ఎంత గొప్ప మాట పుల్లారా. ప్రభువారు ఎప్పుడైనా దర్శిస్తాడండి. ఆమేన్. ఇదే కాలము అని ప్రభువుకు లేదు. పగటిపూట వేళ, సాయంకాల వేళ, రాత్రి వేళ, తెల్లవారుజామున ఎప్పుడైనా ప్రభు మన ఏం చేస్తారంటే దర్శిస్తారు. అయితే భక్తుడిక తన అనుభవంలో చెప్తున్నటువంటి మాట, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని ఏం చేసావంట? పరిశీలన చేశావు. పరిశీలన అంటే బహుగా ఆ హృదయాన్ని ప్రభువారు చూశారంట పిల్లరా. పరిశీలన చేయటం అంటే మామూలు విషయం కాదు. పరిశీలన అంటే అన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. అయితే ప్రభువారు పరిశీలన చేశారంట దావీదు వారి యొక్క హృదయాన్ని రాత్రి వేళ. అప్పుడు ఏం జరిగిందంటే, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. ఆమేన్. పరిశోధించగా ప్రభు వారికి దావీదు వారిలో ఏ దురాలోచన కనబడలేదంట. ఆమేన్. ఏ దురాలోచన దావీదు వారిలో ప్రభు వారికి కనబడలా. అదే ప్రభువారు మన హృదయాన్ని పరిశీలన చేస్తే, ఎందుకంటే ఆయన చూచే దేవుడు కదా పుల్లారా. హృదయ అంతరంగములను చూచే దేవుడు ఆయన. మన హృదయంలో ఏముందో ఇప్పుడే చూస్తున్నటువంటి దేవుడు ఆయన. నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, కానీ మనందరి హృదయాల్లో ఇప్పుడు ఏముందో ఆయన చూస్తూ ఉన్నాడు. హృదయాన్ని పరిశీలిస్తాడు ఆయన, పరిశోధిస్తాడు ఆయన. ఒక శాస్త్రవేత్త ఒక విషయం మీద ఎంతో పరిశోధన చేసి ఆ విషయానికి అవుట్పుట్ ఎలాగిస్తాడో, ఆ విషయానికి కంక్లూజన్ ముగింపు ఎలాగిస్తాడో ఎప్పుడు ఇవ్వగలడంట? దాని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు మాత్రమే ఏ శాస్త్రవేత్త అయినా ఇవ్వగలడు. అయితే ఇక్కడ దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తా ఉన్నాడు. దావీదు హృదయాన్ని పరిశీలన చేస్తా ఉన్నాడు. పరిశీలన చేసినప్పుడు దేవుడికి దావీదు వారిలో ఏ దురాలోచన కానరాలేదు. ఎందుకని? ఆయన కూడా యథార్థముగా ఉన్నాడు కాబట్టి, సత్యమును అనుసరించి దావీదు వారు జీవించారు కాబట్టి, సత్యము ప్రకారమై దావీదు వారు నడిచారు కాబట్టి, సత్యాన్ని ఆశ్రయించే ఈయన తన జీవితంలో నడిచాడు, కొనసాగాడు కాబట్టి ప్రభువారు ఆయన హృదయాన్ని చూసినప్పుడు ఏ దురాలోచన అతనిలో లేదు. అదే ప్రభువారు మన హృదయాన్ని చూస్తే ఇప్పుడు ప్రభువారికి మన హృదయంలో ఏం కనపడతా ఉంది పుల్లారా? మంచిగా మన హృదయం ఉందా? వివిధమైనటువంటి ఆలోచనలతో ఉంటున్నామా? ప్రభునకు వ్యతిరేకమైన కోరికలతో ఉంటున్నామా? ప్రభునకు నచ్చినటువంటి వారిగా ఉంటున్నామా? గమనించండి, అవన్నిటినీ ఆయన చూస్తూ ఉన్నాడండి. చూడట్లేదే మనం అనుకుంటాం. నేను మాట్లాడే మాట ఎవరికి తెలియదు లేదు అనుకుంటాం. ఈ లోకపు మనుషులను మేనేజ్ చేసిన పైన ఉన్నటువంటి దేవుణ్ణి మేనేజ్ చేయలేం. ఈ లోకపు అధికారులను మేనేజ్ చేసిన పై అధికారి మనకున్నాడు అక్కడ, ఆయన మేనేజ్ చేయలేం కదా పుల్లారా. ఆయన మేనేజ్ చేయలేం మనం. కాబట్టి మన హృదయ ఆలోచనలో ఏమాత్రం దురాలోచనలు ఉండకూడదు. అదే యథార్థవంతులు కాకుండా పుల్లారా, అబద్ధీకులుగా ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా, వారి హృదయ ఆలోచనలన్నీ కూడా ఎలాగుంటాయంటే దురాలోచనగానే ఉంటాయి. ఇప్పుడు ఏం సంపాదిస్తామా, ఏం లాభం వచ్చిద్దా, ఎవరి ఇద్దరి మధ్య గొడవలు పెడదామా, లేకపోతే ఎవరికి ప్రశాంతత లేకుండా చేద్దామా, ఎవరి జీవితాల్లో అలజడి సృష్టిద్దామా అనే ఆలోచనతో ఆ మనుషులు ఉంటారు. కానీ యథార్థత కలిగిన వారు తాను నష్టపోయినా అదే యథార్థతతో జీవిస్తాడు. క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే మనము కూడా యథార్థతతో జీవించాలి. యథార్థత కలిగి ఆ మార్గంలో నడవటానికి ప్రయాసపడాలి, జీవించాలి. అప్పుడు ప్రభువారు మనల్ని పరిశీలించినప్పుడు, మన హృదయాన్ని చూసినప్పుడు మనలో ఆయనకి యథార్థతే కనబడుతుంది. కానీ దురాలోచన ఏది మన హృదయాల్లో ఆయనకి కనబడదు. అప్పుడు మనం భయం లేకుండా జీవిస్తాం. భయం లేకుండా జీవిస్తాం, భయం లేకుండా నడుస్తాం, భయం లేకుండా కొనసాగుతాం. ఇప్పుడు భయపడుతున్నావా అంటే మనలో యథార్థత లేదు అని అర్థం, సత్యం అనేది లేదు అని అర్థం. కానీ నాటి దినం
సొలొమోను క్రింద ఉన్నటువంటి జనాభా అందరూ కూడా నిర్భయముగా జీవించారంటే వారు యథార్థతతో ఉన్నారు, దేవుని కాపుదల కింద ఉన్నారు, మంచి రాజైన సొలొమోను గారి పరిపాలన కింద ఉన్నారు. కాబట్టి వారు నిర్భయముగా వారికి కలిగి ఉన్నటువంటి ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద భయము లేకుండా జీవించారు. నేడు మనకు కలిగి ఉన్నటువంటి దాంతోనే ప్రశాంతంగా మనం జీవించాలి. లేనిపోని వాటి కోసం ఆతృత పడితే ఏమైందండి? నిర్భయము కాస్త భయం అయిపోయింది. భయపడుతూ జీవించాలి, భయపడుతూ కొనసాగాలి. కాబట్టి భయము మన దరిదాపుకు రాకుండా ఉండాలంటే ఈ మధ్యాహ్న వేళలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థ ప్రవర్తన భయము లేకుండా చేసిద్ది. యథార్థవంతుల యథార్థత మంచి మార్గంలో నడిచేటట్లు చేసిద్ది. అట్టి యథార్థత ఎవరు పట్టుకున్నారంటే ఏబు గారు పట్టుకున్నాడు. మరణమయ్యేంత వరకు యథార్థతను విరవనంటున్నాడు. కాబట్టి ఆ యథార్థత అతనిలో భయం లేకుండా చేసింది. సంపద పోయినా, ఆస్తి పోయినా, సంతానం పోయినా, శరీరానికి బలహీనత వచ్చినా, ఇదిగో యజమానురాలే దూషించిన ఆయనలో చిన్న భయం కూడా లేదు. ఆమె ఏం భయం లేదంట? చిన్న భయం కూడా లేదు. మన సంపద అంతా పోతే భయపడతామా లేదా? చెప్పండి ఒకసారి. మన సంపద పోయింది, సంపాదించిందంతా, భయపడతామా భయపడమా? భయపడతాం. మన కుమారులు కుమార్తెలు ఒకవేళ అనుకునే రీతిలో ఏదో ఒక గాయమైతేనే మనం భయపడతాం. చనిపోయేదాకా వెళ్ళవసరలా. గాయమైపోతేనే మనం ఏమైపోతాం? భయపడతాం. అయ్యో ఏమైపోతుందని. గాయపడితేనే, శరీరానికి బలహీనత వస్తే ఏమైపోతుందని భయపడిపోతాం. ఇవన్నీ ఏబుగారిలో వచ్చిన భయము లేదెందుకంటే మరణము అయ్యేంత వరకు యథార్థతను పట్టుకున్నారు ఆయన. నీవు నేను పట్టుకోవాల్సింది ఈ మధ్యాహ్నకాల సమయంలో యథార్థత, సత్యమైన జీవితము. అది నిన్ను నిర్భయులుగా చేస్తుంది. ఎక్కడ? సంఘములో, సమాజములో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ యథార్థతే నిన్ను భయము లేకుండా నిలబెడుతుంది, ధైర్యవంతులుగా చేస్తుంది. అప్పుడు ప్రభువారు మనం ఎప్పుడు పరిశీలన చేసినా మనలో దురాలోచన ఆయనకి కనబడవు. కావున అటు యథార్థతతో మనం జీవిస్తూ నాటి జనాభా ఏ రీతిగా నిర్భయులుగా జీవించారో, భయము లేని వారిగా జీవించారో, నేటి పరిస్థితుల్లో కూడా మనకి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, అనుకూల పరిస్థితులు వచ్చినా వాటిని ప్రభువారు దూరం చేస్తారు. మనం యథార్థత కలిగి ఉంటే భయము లేకుండా చేస్తారు. కాబట్టి అటు యథార్థత కోసం కనిపెట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. మంచిదండి, ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవను చూపిస్తుంది అని లేఖనం మాట్లాడుతూ ఉంది. యథార్థవంతులు ఎప్పటికీ భయపడరు అని లేఖనం మాట్లాడుతూ ఉంది. వాటి యథార్థతతో మనం జీవించేవారిగా, నడిచేవారిగా ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందు కొనసాగుదాం. పరిశుద్ధుడికి ప్రార్థన చేద్దాం, మహోన్నతుడికి ప్రార్థన చేద్దాం, గొప్ప దేవునికి ప్రార్థన చేద్దాం. ఇదిగో సత్యముతో యథార్థముతో జీవించే మనందరికీ కూడా సిద్ధపరిచిన దీవెన